అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకొని శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ నెల్లూరు వారి సారథ్యంలో ఆత్మకూరు బస్టాండ్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్లబ్ సభ్యులందరూ కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు గొడుగులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు అధ్యక్షులు సింగంశెట్టి మురళీమోహన్ రావు మాట్లాడుతూ, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఈయన మన నెల్లూరియులు కావడం మన అదృష్టం. ఆయన ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరై పేదలకు గొడుగులను పంచారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సింగంశెట్టి మురళి మోహన్ రావు, గౌరవ అధ్యక్షుడు పప్పు నారాయణ, గౌరవ సలహాదారులు వైరవి, సెక్రటరీ జి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ ఎన్ హరనాథ్ రెడ్డి, వాకస్ ఎలెక్ట్ గవర్నర్ ఎన్ బలరామయ్య నాయుడు, ఏ జయప్రకాష్, శ్రీమన్నారాయణ, సభ్యులు రామచంద్ర, కె శ్రీనన్న, అబ్దుల్ మజీద్, కేశవులు, అన్జాద్ బాషా, డి సుబ్బారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 1901 సంవత్సరం మార్చి 16వ తేదీన మన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన్మించి ఆయన యొక్క పూర్తి జీవితాన్ని అతని యొక్క జీవితాలని కేవలం త్యాగశీలి, అహింస, పరమాత్మగా అతను గాంధీజీ అడుగుజాడలో అతని యొక్క జీవితాన్ని పరిశీలిస్తే మొత్తం త్యాగ నిర్ణయంతోనే ఆయన యొక్క జీవితం సాగింది. 25 సంవత్సరాలకే అతని యొక్క సంసారిక జీవితాన్ని సైతం అతను త్యాగం చేసి ఉన్న ఒక బిడ్డ చనిపోతే ఏడాది తిరుగుకునే భార్య కూడా చనిపోయిన వెంటనే అతను పూర్తి జీవితాన్ని గాంధీజీ అడుగుజాడల కోసం సబర్మతి ఆశ్రమంలో చేరి అతని త్యాగ, అహింస, హరిజనోద్ధరణకి సమర్పించి ఫైనల్గా మన యొక్క భాషాయుక్త రాష్ట్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఒక ప్రత్యేక హోదాని, ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరిచిన అతని యొక్క జీవితాన్ని మహోత్తరంగా నిలిపినటువంటి త్యాగశీలి మన పొట్టి శ్రీరాములు. ఆయన యొక్క పేరుతో మన యొక్క నెల్లూరు జిల్లా ఏర్పడటం మనకు చాలా ఆదర్శంగా ఉంది. అందరికీ ఈరోజు మా పొట్టి శ్రీరాములు వాకర్స్ తరఫున గొడుగులు సప్లై చేసి పేదవారికి ఈ యొక్క వేసవి కాల తాపాన్ని మా వంతు కొంచెం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బృందమంతా కూడా పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆయనకి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించి పేద బడుగు వడ్డీలకు వచ్చేది ఎండాకాలం కాబట్టి వారందరికీ కూడా గొడుగుల్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మన పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ టీం అందరికీ కూడా సెక్రటరీ సుబ్రహ్మణ్యం కానీ మన అందరికీ కూడా రమణయ్య గారికి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మన అమరజీవి పొట్టి స్వామి గారి 125వ సందర్భంగా ఈరోజు మా పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా మెంబర్స్ అందరూ కలిసి ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన చేసిన త్యాగం అనేది మనందరికీ తెలిసిందే. తెలుగు వారికి ప్రత్యేకమైన ఒక రాష్ట్రం కావాలని ఆయన ఎంతో తపన పడ్డారు. మరి ముఖ్యంగా 55 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన మనకి తెలుగు రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. ముఖ్యంగా ఆ రోజు ఆయన చేసిన త్యాగం లేకపోతే ఈరోజు మనం ఇలాంటి పరిస్థితులు ఉండేవాళ్ళం కాదు. తెలుగు వారందరికీ నిజంగా ఇలాంటి రాష్ట్రాన్ని సాధించిన ఆ పుణ్యమూర్తికి మనందరం నివాళులర్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఆయన నెల్లూరులో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన నెల్లూరు కావడం మన అదృష్టం. నెల్లూరు వేణుగోపాల స్వామి దేవస్థానంలో హరిజనులకి ఆలయ ప్రవేశం తెప్పించాలని చెప్పి ఆయన చేసిన ఉద్యమం గాంధీ గారి దృష్టికి కూడా వెళ్ళడం, ఆయన అభినందించడం, అలాగే హరిజనులకి ఆలయంలో ఈ యొక్క హరిజన ప్రవేశం జరగడం అనేది ఆయన చేసిన కృషి అని చెప్పచ్చు. ఈ విధంగా ఈరోజు అందరం కలిసి ఆయనకి నివాళులర్పించడం మనందరి తెలుగు వారందరికీ బాధ్యతగా చెప్పుకోవాలి.